భగవతే వాసుదేవాయ. ఇవాళ మనం జగన్నాథాష్టకంలో 5వ శ్లోకం చర్చించుకుందాం. రథారూఢో గచ్చన్ పతి మిలిత భూదేవ పటలై. రథారూఢో గచ్చన్, రథమెక్కిన జగన్నాథుడు వెళుతూ ఉంటే, రథారూఢో గచ్చన్, రథం మీద జగన్నాథుడు వెళుతూ ఉంటే, పతి మిలిత భూదేవ పటలై, భూదేవులు బృందాలుగా ఏర్పడి ఆ మార్గంలో ఆయన్ను చూస్తున్నారు, ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. భూదేవులు అంటే ఎవరు? భూమికి దేవులు. భూమికి దేవుళ్ళు ఎవరు? భూమికి దేవుళ్ళు రాజులు కాదు, రాజులు నరులకు దేవులు. భూమికి దేవులు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అక్కడ భగవంతుడికి స్వాగతం పలుకుతున్నారు. స్వాగతం పలుకుతూ ఏం చెప్తున్నారు? స్తుతి ప్రాదుర్భావం. ఆయనకు అనేక రకాలైన స్తుతులు, ఆయన్ని ఉద్దేశించి అనేక రకాలైన స్తుతులు చేస్తున్నారు, స్తోత్రములు చేస్తున్నారు, వేద పాఠం చేస్తున్నారు, వేదాలు పఠిస్తున్నారు. ఆ వేదాల్లో చెప్పిన దేవాది దేవుడు భగవంతుడు ఈ కృష్ణుడే అని తెలుసుకొని వాళ్ళు ఆయనకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నారు. స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః. వాళ్ళు చెప్పినవన్నీ చక్కగా ప్రతి పదం ఉపాకర్ణ్య, చక్కగా విన్నాడు. ఆకర్ణ్య అంటే వినడం, ఉపాకర్ణ్య, ఉప అనేది ఉపసర్గ, ఉపాకర్ణ్య అంటే చక్కగా విని శ్రద్ధగా ఆలకించి ఏం చెప్తున్నారు వాళ్ళు అని. ప్రతి పదం ఉపాకర్ణ్య సదయః, వాళ్ళందరినీ అనుగ్రహిస్తున్నాడు అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. రథారూఢో గచ్చన్ పతిమిళిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపాకర్ణ్య సదయః. రథం మీద వెళుతూ ఉంటే బ్రాహ్మణులు అనేక మంది బృందాలుగా ఏర్పడి భగవంతుణ్ణి స్తోత్ర పాఠాలతోటి, వేద పారాయణంతో స్తుతించి ఆయనకు స్వాగతం చెప్తూ ఆ రథాన్ని లాగడానికి, ఆ రథం మీద ఉన్న జగన్నాథుణ్ణి చూడడానికి వచ్చారట. భాగవతంలో ఒక చోట చెప్పబడింది, ప్రథమ స్కందం 11వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని ప్రవేశించినప్పుడు ఎలా అందరూ ఆయన్ని ఆహ్వానిస్తున్నారో ఇక్కడ చెప్పబడింది. వారణేంద్రం పురస్కృత్య బ్రాహ్మణై సుసమంగళై సుమంగళై. వారణేంద్రం పురస్కృత్య బ్రాహ్మణై సుమంగళై శంఖతూర్య నినాదేన బ్రహ్మఘోషేణ చాదృత ప్రత్యుజ్జగ్మూరతైర్హృష్ట ప్రణయాగత సాధ్వసా. వారణేంద్రం అంటే మంచి మంచి ఏనుగులు. ఆ ఏనుగులను ముందు తీసుకొని తర్వాత బ్రాహ్మణై సుమంగళై, బ్రాహ్మణులను సుమంగళులను వాళ్ళను ముందు పెట్టుకొని బలరాముడు, తర్వాత సాంబుడు, ప్రద్యుమ్నుడు, మిగతా వాళ్ళంతా కూడా కృష్ణునికి స్వాగతం చెప్పడానికి వచ్చినప్పుడు వాళ్లకు చాలా ఆతృతగా ఉంది కృష్ణుని చూడాలని. కానీ ముందు ఎవరిని పెట్టుకున్నారు? ముందు బ్రాహ్మణులను, బ్రాహ్మణ పత్నులను, సుమంగళులను అంటే భర్త ఉన్నవాళ్ళను, అటువంటి పతివ్రతలను వాళ్ళని ముందు పెట్టుకొని వీళ్ళు వెనకాల వచ్చారు. అంటే భగవంతుడికి స్వాగతం చెప్పడానికి వచ్చేటప్పుడు ముందుగా స్థానం బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం, అనేక రథయాత్రలో బ్రాహ్మణులు ఉంటారు, మనం తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోకూడదు. వాళ్ళని ముందు పెట్టుకొని వెళ్ళి మనం భగవంతుణ్ణి దర్శించుకోవాలి. శంఖతూర్య నినాదేన బ్రహ్మఘోషేణ చాదృత. అక్కడ శంఖానాదాలు, ఆ తర్వాత బ్రహ్మఘోష
అంటే వేదఘోష. బ్రహ్మము అనే పదముకు అనేక అర్థాలు ఉన్నాయి. బ్రహ్మఘోష అంటే వేదఘోష, వేద పారాయణం. శంఖతూర్య నినాదేన బ్రహ్మఘోషేణ చాదృత ప్రత్యజ్ఞూరతైర్హృష్ట ప్రణయాగత సాత్వస. ఈ విధంగా ఏనుగులను ముందు పెట్టుకొని, తర్వాత బ్రాహ్మణులు, తర్వాత సుమంగళులు, అదేవిధంగా సుమంగళి అంటే శుభ చిహ్నములు అని కూడా అర్థం. శుభ చిహ్నాలతోటి వాళ్ళంతా అంటే శుభ చిహ్నాలైన అనేక వస్తువుల్ని, ఏనుగులను ముందు పెట్టుకొని శంఖములు మ్రోగించబడుచుండగా, వేద మంత్రాలు పలుకబడుచుండగా వాళ్ళందరూ కూడా భగవంతుడికి స్వాగతం చెప్పారు, భగవంతుడికి వందనాలు అర్పించారు. మరి ఇక్కడ ఏం చెప్పారు? వాళ్ళు చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాడు భగవంతుడు. శ్రద్ధగా విని ఆయన ప్రతిస్పందించాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ చెప్పారు ఎలా ప్రతిస్పందించాడు భగవంతుడు అనేది మళ్ళీ భాగవతంలో చెప్పారు ఒక చోట. ఇదే అధ్యాయంలో 22వ శ్లోకం. ప్రహ్వాభివాదనాశ్లేష కరస్పర్శ స్మితేక్షణై ఆస్వాస్య చాశ్వపాకేభ్యో వరైశ్చాభిమతైర్విభుః. సర్వశక్తి సంపన్నుడు భగవంతుడు, దేవాదిదేవుడు, లోకేశ్వరుడు. అటువంటి భగవంతుడు ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అంటే తన శిరస్సు వంచడం ద్వారా, అభివాదన ద్వారా, అభినందన ద్వారా, ఆలింగనం ద్వారా, కరచాలనం ద్వారా, దరహాస వీక్షణం ద్వారా, ఆశ్వాసం కూర్చడం ద్వారా, వరముల నొసగుట ద్వారా అందరినీ అతి నీచ స్థాయికి చెందిన వారి నుంచి గొప్పవారి వరకు అందరినీ ఆయన అందరికీ ప్రతిస్పందించాడు. అందరి యొక్క వందనాలను వినయంగా స్వీకరించాడు. బ్రాహ్మణులు ఉన్నారు, వైష్ణవులు, భక్తులు, ఇంకా అనేక మంది వర్ణాల వాళ్ళు, కొంతమంది అధమ స్థాయికి చెందిన వాళ్ళు, అనేక మంది ఉన్నారు. కానీ భగవంతుడు ఎంతో కరుణతోటి రోడ్డు మీద ఉన్న బ్రాహ్మణులతోనే కాదు, రోడ్డు మీదకి రావడానికి సిగ్గుపడి వాళ్ళ భవనాల్లో నుంచే పైనుంచి చూస్తున్న వాళ్ళని కూడా ఆయన చిరునవ్వుతోటి ఆయన ప్రతిస్పందించాడు. బృందావనంలో మనం చూస్తుంటాం, కృష్ణుడు వస్తున్నప్పుడు ఇంట్లో నుంచి చూస్తున్నారని చెప్పుకున్నాం. గోపికలు ఎప్పుడొస్తాడు 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 అని ఇంతకుముందు శ్లోకంలో. వాళ్లకు కొన్ని విషయాల్లో వాళ్ళంత సిగ్గుపడరు. గోపికలు కృష్ణుడు వస్తున్నాడు చూస్తారు. కానీ ఈ ద్వారకలో, హస్తినాపురంలో, మద్రా నగరంలో వీళ్ళంతా కూడా పల్లెటూరు అమ్మాయిలు కాదు కదా, వీళ్ళకి చాలా సిగ్గు ఎక్కువ. వీళ్ళు పైకెక్కి వాళ్ళ భవనాల మీద నుంచి చూస్తున్నారు అని హస్తినాపురంలో కూడా చెప్పబడింది, మధురలో కూడా చెప్పబడింది, అలాగే ఇక్కడ ద్వారకలో కూడా. అందరితోటి చక్కగా కృష్ణుడు ప్రతిస్పందించాడు. ఆ పైన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నాడు. ఒక చోట చెప్పారు, ఆ హస్తినాపురంలో కృష్ణుడు వెళుతూ ఉంటే కొంతమంది కురు స్త్రీలు పైనుంచి, అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మనం సుమంగుళ్ళం కాదు, మన భర్తలు యుద్ధంలో చనిపోయారు, మనకెవరు లేరు, మనం ఇలా అందరిలాగా బయటికి వెళ్ళి భగవంతుడు వెళ్ళేటప్పుడు ఎదురు వెళ్ళకూడదు అనుకొని వాళ్ళు వాళ్ళ భవనాల మీదే ఉండి అక్కడి నుంచే ఈయనను చూస్తున్నారు. వాళ్ళతో కూడా ఈయన చక్కగా ప్రతిస్పందించాడు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. సవా అయం సాఖ్యనుగీత సత్కథౌ వేదేషు గుహ్యేషు చ గుహ్యవాదిభిః యయేకైషో జగదాత్మలీలయం సుజాత్యవత్యర్తిన తత్ర సజ్జతే. ఓ సకులారా, వీడేనే వేదాల్లో గుహ్యమైన శ్లోకాలతో చెప్పబడింది ఇతడి గురించే. ఎవరి మనోహరమైన లీలలు వేదాల్లో గుహ్యంగా చెప్పబడ్డాయో, గుహ్యవాదులైన మునులతోటి చెప్పబడ్డాయో, అటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఇతడేనే.
వేదాల్లో ఉన్న రహస్యమైన భాగాలతో వర్ణించబడింది ఇతడే. ఈ భౌతిక జగత్తుని సృష్టించి పోషించి లయింపజేసేవాడు ఇతడే. కానీ ఇతడే సృష్టి, ఇతడే సృష్టికర్త, ఇతడే ఈ భౌతిక జగత్తుని పోషించేవాడు, ఇతడే లయింపజేసేవాడు. కానీ ఈ భౌతిక జగత్తు పట్ల ఇతడు ఆకర్షితుడు కాడు, ప్రభావితుడు కాదు. అటువంటి దేవాది దేవుడు ఇతడే. ఇలా వాళ్ళు ఎన్నో చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ ఒక చోట అంటున్నారు అనమాట. అహో అలం శ్లాఘ్యతమం యదో కులం, అహో అలం పుణ్యతమం మధోర్వనం, యదేశ పుంసా వృషభ శ్రియపతి స్వజన్మనా చంక్రమణేన చాంద్యతి. అహో అలం శ్లాఘ్యతనం యదో కులం, యదు కులం యదు వంశం, ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్ప. శ్లాఘ్యతమం, శ్లాఘ్యము, శ్లాఘ్యతరం, శ్లాఘ్యతమం, గొప్ప వాటిల్లో గొప్పది, కీర్తించదగిన వాటిల్లో గొప్పది. ఎందుకు? కృష్ణుడు అక్కడ జన్మించాడు. అహో అలం పుణ్యతమం మధోర్వనం, అంతకంటే మధురాపురి మధువనం ఎంత గొప్పది బృందావనం. ఎందుకంటే కృష్ణుడు అక్కడ నివసించాడు, కృష్ణుడు అక్కడ సంచరించాడు. యదేశ పుంసా వృషభ శ్రియపతి, లక్ష్మీపతి శ్రియపతి, ఆయన అక్కడ జన్మించాడు, అక్కడ విహరించాడు, అక్కడి వాళ్ళను తరింపజేశాడు. స్వజన్మన చంక్రమణేన చాంద్యతి, తన జన్మ ద్వారా, చంక్రమణేన పాకడం ద్వారా, వెళ్ళడం ద్వారా, సంచరించడం ద్వారా ఆయన అందరినీ అక్కడ తరింపజేశాడు. అటువంటి బృందావనం, అటువంటి ద్వారక, అటువంటి యదుకులం ఎంత గొప్పది, ఎంత గొప్పది అని వాళ్ళు పాడుకుంటున్నారు. వాళ్ళు పాడినవన్నీ చూడండి, విన్నాడు భగవంతుడు. విన్న తర్వాత ఏవం విధా గదంతీనాం సగిరం పురయోషితాం నిరీక్షణేనాభివందన్ సస్మితేన యయో హరిహి. హస్తినాపుర స్త్రీలు ఈ విధంగా తనను అభినందిస్తుంటే, తన గురించి మాట్లాడుకుంటుంటే, తన గురించి నిజానికి గుసగుసలాడుకుంటుంటే భగవంతుడు వాళ్ళను చూసి వాళ్లకు శుభమైన అభినందనలు, శుభాభినందనలు ఇచ్చి వారిపై తన కరుణా దృష్టిని ప్రసరింపజేసి అక్కడి నుంచి నిష్క్రమించాడు, హస్తినాపురం నుంచి అని చెప్తున్నారు. అంటే ఎవరు ఎలా చెప్తున్నారు? ఇంకొక చోట్ల ఏం చెప్తున్నారంటే, ఆ బ్రాహ్మణుల యొక్క వేద ఘోష కంటే, వాళ్ళ యొక్క వేద పారాయణం కంటే కూడా ఈ ఆడవాళ్ళు పైన కూర్చొని గుసగుసలాడుకుంటున్నారే, ఇవి కృష్ణుడికి ఇంకా ఆనందం కలిగించాయట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? నిజానికి వాళ్ళు ఆ వేదాల్లో చెప్పబడిన వాడు ఈ కృష్ణుడే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయనకి ఎంతో ఆనందం కలిగించింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఏ ప్రార్థన చేసినా ఈయన ఆలకిస్తాడు. శృతి ప్రాదుర్భావం, ప్రతి పదం ఉపాకర్ణ్య. ప్రతి పదం అంటే అడుగడుగున, ప్రతి పదం అంటే ప్రతి మాట అని కూడా అర్థం. ప్రతి పదం ఉపాకర్ణ్య, అడుగడుగున కనిపించే వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా ఆలకిస్తున్నాడు. ఆలకించి చక్కగా ప్రతిస్పందిస్తున్నాడు. ఎందుకు? దయాసింధు. ఈయన దయాసింధువు, ఈయన కృపాసాగరుడు. అందరూ తన నుంచి ఏమేం కోరుకుంటున్నారో వాళ్ళకు ఆ విధంగా అనుగ్రహిస్తాడు. అందరూ తనను ఏ విధంగా అభినందిస్తున్నారో అది తెలుసుకొని వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తున్నాడు. చూడండి, కొంతమందిని దీవించాడు, కొంతమందికి నమస్కరించాడు, కొంతమందిని ఆలింగనం చేసుకున్నాడు, కొంతమందికి చిరునవ్వుతో చెప్పాడు, కొంతమందికి ఆశీస్సులు ఇస్తున్నాడు. అందరినీ వాళ్ళ వాళ్ళ మనోభావాలను అనుసరించి భగవంతుడు ప్రతిస్పందిస్తున్నాడు. ఈయన దయాసింధువు, బంధు సకల జగతాం, జగత్తులో అందరికీ బంధువు అయిన వాడే అందరికీ, ప్రతి ఒక్కరికి ఆయనే అంతరాత్మ. అందరికీ కావలసిన వాడు ఈ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. అలా అందరి పట్ల దయతోటి, దయాసింధూర్ బంధు సకల జగతాం, సకల జగత్తుకు బంధువు అయిన ఆ జగన్నాథుడు తనకు కూడా కనిపించాలి అని ఒక భక్తుడిలాగా
ఇక్కడ చైతన్య మహాప్రభు పాడుతున్నారు. సింధు సుతయా జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. సింధు సుతయ అంటే సింధు తనయతోటి, సింధు అంటే సముద్రము, సింధు తనయ అంటే పాలకడలిలో పుట్టిన లక్ష్మీదేవి, దుగ్ధజ. అటువంటి లక్ష్మీదేవి తనకు లక్ష్మీదేవితో కూడి జగన్నాథుడు కనిపించాలి. సింధు సుతయ జగన్నాథ స్వామి నయన పథకామి భవతుమే. లక్ష్మీదేవితో కూడి, రాధారాణితో కూడి జగన్నాథుడు నాకు కనిపించుగాక, నన్ను అనుగ్రహించుగాక, ఆయన నా దృష్టి పదమునకు గోచరించుగాక. ఏ విధంగా అయితే సకల జనులను అనుగ్రహిస్తున్నాడో అలాగే నన్ను కూడా అనుగ్రహించుగాక. ఏ విధంగా బ్రాహ్మణుల వేదఘోషను స్వీకరిస్తున్నాడో నా వచ్చి రాని ప్రార్థనను, నా తెలిసి తెలియని మాటలను ఆయన గ్రహించుగాక, నన్ను కూడా అనుగ్రహించుగాక అని ఇక్కడ ఒక భక్తుడిలాగా చైతన్య మహాప్రభు ప్రార్థిస్తున్నారు. హరే కృష్ణ.